ప్రధానమంత్రి జెనరిక్ ఔషధ మందుల దుకాణాల ద్వారా తక్కువ ధరకే లభ్యమయ్యే నాణ్యమైన మందులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి కోరారు. కేంద్ర ప్రభుత్వ జన ఔషధ దివాస్ సందర్భంగా శుక్రవారం నంద్యాల పట్టణంలోని రైతు నగర్లోని జెనరిక్ మందుల దుకాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాల ద్వారా తక్కువ ధరకే బ్రాండెడ్ కంపెనీల మందులను అందుబాటులో ఉంచుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు అవసరమైన మంచి బ్రాండెడ్ కంపెనీల ద్వారా తయారు చేసిన మందులను జెనరిక్ మందుల దుకాణాల్లో ఉంచడం జరుగుతుందన్నారు. సాధారణంగా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఇతర షాపుల్లో 4-5 వేల రూపాయలు అయ్యే మందులు జెనరిక్ మందుల దుకాణంలో అతి తక్కువ ధరకే మందులు లభ్యమవుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ కలెక్టర్ వెంట ఉన్నారు. మనం ప్రతి సంవత్సరం మార్చి 7వ తారీఖుని జన ఔషధి దినోత్సవంగా మనం జరుపుకుంటాం. కారణం ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే ఒక కార్యక్రమాన్ని మనకి తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కీమ్ ని బాగా ప్రమోట్ చేయాలి, అలాగే ప్రజలకు ఎఫోర్డబుల్ ప్రైసెస్ కి క్వాలిటీ మెడిసిన్ అందుతుంది. అంటే తక్కువ డబ్బులకి చక్కటి మెడిసిన్ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తాము అని ప్రమోట్ చేసే ఉద్దేశంతో మార్చి 7న మనం ఈ కార్యక్రమం జరుపుకుంటాం. మన జిల్లాలో చూస్తే జన ఔషధి కేంద్రాలు మనకి 10 ఉన్నాయి. ఇంకా మరిన్ని ప్రమోట్ చేయాలన్నది ఆలోచన. PSCS ద్వారా ప్రమోట్ చేయడానికి, రెడ్ క్రాస్ ద్వారా ప్రమోట్ చేయడానికి, అలాగే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రమోట్ చేయడానికి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా ప్రమోట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ షాప్ లోనే మనం చూసాము జన ఔషధి కేంద్రంలో ఈ డ్రగ్ మనకి షుగర్ కి వాడతారు. ఇది ఇక్కడ మనకి 9 రూపాయలు జన ఔషధి కేంద్రంలో. ఇది ఎన్నో ప్రతి బ్యాచ్ కూడా అన్ని టెస్ట్ పాస్ అయిన తర్వాత ఇది బయటకు వస్తుంది. సో థెరప్యూటిక్ గా దీని వాల్యూ ఎంత ఉందని 100% చెక్ అయిన తర్వాత వెళ్తుంది. బట్ ఇదే స్ట్రిప్ బ్రాండింగ్ చేసి బయట షాప్స్ లో మీకు 50 రూపాయలకి దొరుకుతుంది. అలాగే ఈ మెడిసిన్ చాలా మంది మనకి ఏదైనా చిన్న చిన్న గాయాలన్నా ఏదైనా ఈ పౌడర్ వాడతారు, మనకి అయోడిన్ పౌడర్. ఇది ఇక్కడ 18 రూపాయలు. ఇదే బాటిల్ మీరు బయట తీసుకుంటే 100 రూపీస్ అవుతుంది. ఎక్కువగా మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ వాడే డ్రగ్ ఆస్పిరిన్. ఇది 30 రూపీస్. ఇదే బయట మెడికల్ షాప్ లో చూస్తే 150 రూపాయలకి దొరుకుతుంది. సో ఈ మెడిసిన్స్ అన్ని కూడా మన డిస్ట్రిక్ట్ కి సప్లై చెన్నై, బెంగళూరులో మనకి జన ఔషధి యొక్క హోల్సేల్ గా మనకి పంపించే పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మనకి వస్తాయి. సో నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరూ కూడా జన ఔషధి కేంద్రాలను సద్వినియోగపరచుకోవాలి. తక్కువ ధరకు దొరుకుతుంది కదా, క్వాలిటీ లేదేమో అని అనుకుంటారు. కాదు, అందుకని జన ఔషధి కార్యక్రమం కూడా పబ్లిక్ సెక్టార్ లో ఉన్న, ఫార్మస్యూటిక్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. బ్రాండింగ్ తో ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇస్తున్న డ్రగ్స్, అలాగే జన ఔషధి కేంద్రం ద్వారా వస్తున్న డ్రగ్స్ రెండు క్వాలిటీ ఒక్కటే. కానీ ఇది చాలా తక్కువ ప్రైస్ కి దొరుకుతుంది కాబట్టి ప్రజలు సద్వినియోగపరచుకోవాలని నేను ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు జన ఔషధి యోజన కింద ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ రోజు జన ఔషధి మెడికల్ షాప్ లో మందులు అంటే ఒకే కంపెనీ, ఏ కంపెనీ తయారు చేసినా కూడా సేమ్ క్వాలిటీ ప్లస్ ఆ కంపెనీతో పోల్చుకుంటే ఇక్కడ దొరికే మందులు ఖచ్చితంగా మనకు తక్కువ రేట్లో సేమ్ మంచి క్వాలిటీతో మంచి పొటెన్షియల్ ఉన్న మెడిసిన్స్ దొరుకుతాయి. ఇందులో అపోహ అయితే లేదు. దయచేసి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ లోగో ఉన్న మందులు, ఈ లోగో ఉన్న ఏవైతే ఉన్నా ఆ మందులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. మన నంద్యాల టౌన్ లో ఇది ఒక్కటే షాప్ ఉంది. ప్రజలకు ముఖ్యంగా ఏదైతే పేద ప్రజలు మందులు ఎక్కువగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టలేని వాళ్ళ మందులకు ఇక్కడికి వచ్చి తీసుకున్నట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది. ఇందులో సందేహం ఉంటుంది వాళ్ళగా, ఈ మందులు సరిగా పనిచేయమో, త్వరగా క్వాలిటీ ఉండదేమో అని చెప్పేసి అటువంటి అపోహలు ఇవ్వద్దు. ఇప్పుడే గౌరవ కలెక్టర్ మేడం గారు చెప్పారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. దయచేసి మందులన్నీ కూడా జనరిక్ షాప్ లో మందులు కొనాలని నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఈ ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ, లేకపోతే మనకు ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కానీ మందులు తీసుకుంటుంటారు. అటువంటి వారు ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి మంత్లీ తీసుకుంటే మీరు కంటిన్యూగా ఒక కార్డు లాంటిది కూడా ఇచ్చి ఇక్కడ మీరు మెడికల్ షాప్ వాళ్ళు చేస్తామని చెప్పారు ఇందాక. కాబట్టి దయచేసి ఈ మందుల షాప్, జనరిక్ మందుల షాప్ ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలి.
ఇంకా ఎక్కువగా వచ్చేట్టుగా మనం ప్రయత్నం చేసి ప్రజలకు మంచి నాణ్యతమైన మందులు, క్వాలిటీ మందులు అందిస్తారని చెప్పి షాపుల ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా జనరిక్ మందులనే వాడాలని మరి థ్యాంక్ యూ.